ఎవరు సార్? ఏయ్ రమ్మన్ ప్రొఫెసర్ అయినా మరి అట్లా గుంజుకోవతారు? వీడు 10వ తరగతి 10 సార్లు తప్పాడు. 10 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు. ఇక్కడ ఎవ్వడు కనిపెట్టలే. సార్ గణేష్ కుమార్. గమ్ గమ్ గణేష రూమ్ ఎక్కడో చెప్పాలా? ప్రతాప్ రెడ్డి గారు 104 ఇవ్వండి. బ్రో నాది కూడా 104. ప్రతాప్ రెడ్డి గారు సార్ 104 అంటే ఏదో గుర్తొస్తుందండి. అదే సార్ మొన్న కొండచిల్లి వచ్చింది కదా, పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది. ఎక్కడెక్కడ ఉండుంటది. ఒక నిమిషం ప్రాబ్లం ఏంద్రా? ప్రాబ్లం ఏందన్నా? లాస్ట్ టైం పడప చికెన్ పెట్టా 30 సార్లు మోషన్ హాస్టల్లా. ఇంకొంచెం అయితే బాత్రూమ్ లో తమాదేటండి మార్చాలండి. ఒక్క నిమిషం, నాకు కూడా అర్థమైందిరా. ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది, సో చికెన్ తీసేస్తున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు. అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రేరా? అరే నేను వచ్చేస్తేనే నాకు అయితలేదు ఇడా. నువ్వు ఆగురా, కొన్నొత్తులు అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడేంద్రా, నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే. నువ్వు నాయనతో మాట్లాడు ఫస్ట్. రే 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 పెట్టేసిండు. ఏమయ్యో వస్తున్నా. ఏందే ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు. వీడికి చెంపిస్తాడంట. ఆడికి పాస్ పైన చికెన్ పెడుతున్నారట. అరే వాడు హాస్టల్ చదువుకుతానికి పోయిండా లేకుంటే దెబ్బ తిందానికి పోయిండే? అయ్యో దోసగాలు లేరట, ఆడు ఒక్కడే ఉన్నా అంటున్నాడు. అరే లేకుంటే ఊరో అందరిని దొరుకుని పోదామా? పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో ఎవడో ఒక దేని దిమాగాడు ఉంటాడు. వాడు వీడు కలుస్తాడు. నువ్వు సపరేట్ పో. నేనున్నానుగా. ఏదో ఊరు బయట వస్తే ఒక్క మంచి లేడు. పాములు గీములు తిరుగుతున్నాయంటే అమ్మ. హలో, అరే నాకు ఫోన్ చేసి దామోదర్ శివ ఏంది ప్రాబ్లం? డాడీకి ఫోన్. హోమ్ సిక్ అంట బ్రో. వచ్చినప్పటి నుండి ఇదే పంచాయతీ. బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో. చిచ్చి అట్లా నేను ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బిడ్డ అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది. బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? ఈసీ. రే ఈసీ అంట. ఈసీ అంటే రే రే రే, ఆ గోపిక నెంబర్ ఎంత? నెంబర్ చెప్పు. గోపా గోపోడ్ బ్రో. మా దోస్తుగాడు బ్రో సిబిఐటీలో సిఎస్సీ సీట్ వచ్చింది. అయినా వద్దు ఈయన్నే ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు. బాబు చేయరా. అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో. బ్రో ఏముందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. తెలుసు. కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో. బాబా ఇట్స్ ఫేట్. అమ్మ నా కొడక. ఒక్క నిమిషం. లడ్డుగా, నువ్వు వచ్చేరా, నేను మీ ఆయనతో మాట్లాడతా. ఊరికొచ్చి ఏం చేస్తానే నేను?